చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక తరుణం మీ సన్నిధానములో మేమందరము కూడా చేరి ఈ రీతిగా మిమ్మలను స్తుతించుటకు, మిమ్మలను ఘనపరుచుటకు, మీ మాటల ద్వారా మేము బలపడటానికి మరొక చక్కటి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో మరొకసారి మీ వాక్యము దగ్గరికి వెళ్ళుచున్నాం. మీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు నాకు అనుగ్రహించండి. వింటున్న ప్రతి బిడ్డ కూడా నీ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని మీ వాక్య విధానములో బహు జాగ్రత్త కలిగి బ్రతుకుటకు తగిన సహాయము చేయండి తండ్రి. కొన్ని దినాల నుండి సామెతల గ్రంథము ద్వారా మాతో మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు మేము ధ్యానించనయుండగా మీరే గొప్ప సంగతులను మీ వాక్యము ద్వారా మాకు బోధించి మీ మాటలలో ఉన్న పరమార్థమును మేము ఎరిగి మా ప్రవర్తనను చక్కపరుచుకొని మీ కొరకు జీవించినట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో నుండి మనం గత కొన్ని దినాలుగా సామెతల గ్రంథం ధ్యానాలలో అనేక విషయాలు మనము నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులను మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని వాక్యములో మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. 20వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడవయుందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగలించుకొందువు. చాలండి ప్రియులారా, ఈ అధ్యాయములో మనము 3వ వచనము నుండి చివరి వచనం వరకు చూస్తే జారస్త్రీ, పరస్త్రీ అనే 2 మాటలు మనకు కనబడుతున్నాయి. జారస్త్రీ, పరస్త్రీ ఈ 2 చాలా ప్రమాదకరమైనవి. మనిషి జీవితాన్ని సర్వనాశనం చేసేవి. వీటిని గూర్చి దైవ గ్రంథంలో సొలొమోను వ్రాయటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, సొలొమోను జీవితం వీరి వలన ఎలా పాడైపోయిందో, పరస్త్రీ వలన ఎంత నాశనమైపోయిందో సొలొమోను అనుభవించి చెబుతున్నటువంటి విషయాలు. ప్రియులారా, నేటి ప్రపంచ చరిత్రలో ఎంతోమంది జీవితాలు పాడైపోతూ నాశనకరమైనటువంటి గుంటలోనికి వెళ్ళటానికి కారణం వీరే, జారస్త్రీ, పరస్త్రీ. ఈ 2 కూడా ఎంత ఘోరమైనటువంటి విషయాలో ఈ అధ్యాయమంతా వర్ణిస్తూ వచ్చాడనమాట. ఈ అధ్యాయమంతా వారిని గుర్చే వర్ణిస్తూ వచ్చాడు. జారస్త్రీ భయం ఉండదు. జారస్త్రీకి నేను చేస్తున్నది తప్పు అని తెలిసినా ధైర్యంగా తప్పు చేయటానికి ఇష్టపడుతుంది. ప్రియులారా, చివరికి ఆ జారస్త్రీల చేతిలో పడిన, పరస్త్రీ చేతిలో పడినటువంటి వ్యక్తుల జీవితాలు ఎంత ఘోరంగా ఉంటాయో
మనము తెలుసుకోవలసిన వారమైంటున్నాం. అందుకే దేవుడు ఇటువంటి పాపపు కార్యాలలో దౌష్ట్యములో పడకుండా ఉండటానికే దేవుడు భార్యకు భర్తనిచ్చాడు, భర్తకు భార్యనిచ్చాడు. ఒకసారి దైవ గ్రంథాన్ని తెరచి మనము చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం. అయినను జారత్వములు జరుగుచున్నందువలన అట్టి వానికి ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. చాలండి. ఇక్కడ దైవ గ్రంథంలో మనము చూస్తే అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్పబడుతున్న మాటలివి. అనమేంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అంతా కూడా లోపాలతో నిండిపోయింది. కొరింథీ సంఘం లోపాలతో నిండిపోయింది. ఆ లోపాలలో ఒక భయంకరమైన, చెప్పుకోవటానికే సిగ్గుకరమైన లోపం ఏంటంటే, ఒక కుమారుడు తన తండ్రి భార్యను ఉంచుకొని జారత్వములో పడిపోయాడు. ప్రియులారా, 5వ అధ్యాయంలో ఉంటాయి ఆ మాటలు. ఒక కుమారుడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. ఆ భార్యను ఉంచుకొని సంఘానికి అవమానాన్ని తీసుకొచ్చాడు అని ఆ అధ్యాయములో మనము చూస్తున్నాం. వివాహాన్ని గురించి మాట్లాడుతూ 7వ అధ్యాయాన్ని వ్రాస్తూ హెచ్చరిక చేస్తున్నాడు. కొరింథీ సంఘస్థులారా, దేవుని యొక్క దృష్టిలో మనం ఎంత భయంతో ఉండాలో, ఎంత భక్తితో బ్రతకాలో, ఎంతగా పరిశుద్ధత కలిగి జీవించాలో మీరు మరిచిపోయి బ్రతుకుతున్నారేంటి? మీలో కలహాలు కలవని వింటున్నాం, మీలో కక్షలు కలవని వింటున్నాం, మీలో అనేక రకాలైనటువంటి భేదాభిప్రాయాలు కలవని వింటున్నాం, మీలో జారత్వాలు జరుగుతున్నాయని వింటున్నాను. ఇవన్నీ వింటున్నప్పుడు నేను మిమ్మల్ని హెచ్చరిక చెయ్యకుండా ఉండలేనని తెలియచేస్తూ చెబుతున్న మాటలు. జారత్వములు జరుగుచున్నవి కనుక ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి వానికి సొంత భర్త ఉండాలి. ఏమండి, మనం ఆలోచన చేద్దాం. సొంత భర్త ఉన్నా, సొంత భార్య ఉన్నా, ఏమండి, ఈ రీతిగా జీవిస్తున్నటువంటి ఈ కాలములో సొంత భార్య ఉన్నటువంటి వారు, సొంత భర్త ఉన్నటువంటి వాళ్ళు పర స్త్రీ మీద, పర పురుషుని మీద మనసు కలిగి బ్రతకటం లేదంటారా? ఈ లోకంలో ఒకసారి ఆలోచించండి. సొంత భర్త ఉన్నప్పటికీ కూడా పరపురుషుణ్ణి చూడటం, సొంత భార్య ఉన్న కూడా పరస్త్రీని చూడటం, ఎంత ఘోరమైన పరిస్థితులు నేటి సమాజంలో జరుగుతున్నాయో ఆలోచన చేయండి. కోర్టుకు వెళితే ఇవే ప్రియులారు ఎక్కువ కేసులు కనబడతాయండి. మనకు విడాకులు జరగటానికి ఇవే కేసులు కనబడతాయండి. భార్యాభర్తల మధ్యలో గొడవలు రావటానికి ఎక్కువగా ఇవే కేసులు కనబడుతూ ఉంటాయండి. ప్రియులారా, ఆలోచించండి. సొంత భర్తను దేవుడు ఎందుకు ఇచ్చాడో, సొంత భార్యను దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియకుండా భార్య బ్రతకటం, తెలియకుండా భర్త బ్రతకటం, ప్రియులారా, ఇది ఎంత ఘోరమైనటువంటి విషయమో మనము ఆలోచించాలి. దేవుడు చెబుతున్నాడు, నీకు సొంత భర్తనిచ్చింది ఎందుకు? నువ్వు జారత్వంలో పడకుండా. నీకు సొంత భార్యనిచ్చింది ఎందుకు? నీవు పరస్త్రీ మోహంలోనికి వెళ్లకుండా. కానీ నీ మనసు వేరుగా ఉంది, నీ తలంపులు వేరుగా ఉంటున్నాయి. ఆలోచించండి. ఈనాడు ఎంతమంది భార్యలు తమ భర్తలను మోసం చేస్తున్నారండి? ఎంతమంది భర్తలు తన భార్యలు మోసం చేస్తున్నారండి? నమ్మించి గొంతు కోసేవాళ్ళు లేరా సమాజంలో? ఏవండి, ఏ మంచి భర్త, నిన్ను ప్రేమించే భర్త, నీకు సమస్తాన్ని తెచ్చిపెట్టే భర్త, నిన్ను ఎంతగానో దగ్గరకు తీసుకునే భర్త, నీకు ఏ కొదువు లేకుండా చేస్తున్న ఆ భర్తను మోసం చేయటం, అది ఘోరమైన పాపం కాదంటారా?
నిన్ను ప్రేమించే భార్య నీకు సమయానికి అన్నీ కూడా తెచ్చిపెట్టి, నువ్వు తెచ్చిపెట్టినప్పుడు వండి పెట్టి నీ కడుపు నింపే భార్య, ఆమెను మోసం చేయటం అది భయంకరమైనటువంటి దోషం కాదంటారా? ఆలోచించండి ప్రియులారా. ఒక ప్రేమించేటువంటి భర్త మనసులో తన భార్య తప్పుత్రోవ వెళుతుంది అనే ఆలోచన పడితే అది ఇంకా మళ్ళీ ఆ గాయం మానుతుందండి? మానదండి, మానదు. అది హృదయములో అప్పుడప్పుడు తల పోసుకుంటూనే జీవితాన్ని ఎంతగానో చంపుకొని బ్రతుకుతూ ఉన్న భర్తలు ఎంతమంది లేరు చెప్పండి? ఏవండి, తన భర్త దారి తప్పిపోయినప్పుడు తట్టుకోలేనటువంటి పరిస్థితులలో ప్రియులారా, ఇదిగో భార్యలు ఎంత వేదన చెందుతున్నారో ఈ లోకములో మనము చూస్తూనే ఉన్నాం. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యం ఏం చెబుతుంది అనంటే, ఇదిగో జారత్వములు జరుగుచున్నవి గనుక ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి వానికి సొంత భర్త ఉండవలెను. అంటే భార్యను భర్తను ఇవ్వటానికి కారణం ఏంటంటే ప్రియులారా, ఇదిగో మనము జీవించే ఈ దాంపత్య జీవితములో జారత్వాలు జరగకుండా బ్రతకటానికి ప్రియులారా ఒక సంగతి అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నా. ఇక్కడ వాక్యములో మనము చూస్తే జ్ఞాని అనబడుతున్నటువంటి సొలొమోను భార్యల విషయంలో పడిపోయాడు, పరస్త్రీ విషయంలో దూరమైపోయాడు, దేవుణ్ణి దుఃఖపెట్టాడు, దేవుని జ్ఞానాన్ని వ్యయపరిచాడు, దేవుడిచ్చినటువంటి ఆత్మీయతను పోగొట్టుకున్నాడు సొలొమోను. దాని వలన అతడు ఎంత నష్టాన్ని అనుభవించాడో, ఆ తర్వాత శాపం ఇజ్రాయేలు జనాంగం మీదకి, తన కుటుంబం మీదకి ఎలా వచ్చిందో మనము రాజుల చరిత్రను గురించి మాట్లాడుకున్నప్పుడు సొలొమోను గురించి మనం తెలుసుకున్నాం. మరొకసారి ఇక్కడ సొలొమోను రాస్తున్నటువంటి ఈ మాటలలో పరమార్థాన్ని మనం తెలుసుకుందాం ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ జార స్త్రీ గురించి మాట్లాడాడు, పరస్త్రీ గురించి మాట్లాడాడు. ఎందుకు వీళ్ళను గురించి మాట్లాడుతున్నాడంటే సొలొమోను వీరి విషయములోనే దేవునికి దూరం అయిపోయాడు. రాజులు మొదటి గ్రంథం దేవుని వాక్యములో నుండి మనము చూడగలిగితే 11వ అధ్యాయము, సామెతలు ప్రియులారా, రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 2వ వచనాన్ని మనము చదువుకుందాం. 2వ వచనం, రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. కామాతురత గలవాడై వారిని, మొదటి వచనం నుండి కూడా చదవండి, మనకు అర్థమవుతుంది. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను ఏం చేశాడు? మోహించాడు. పరస్త్రీలను మోహించాడు. ప్రియులారా, పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును ఏం చేశారండి? త్రిప్పేశారు. దేవుని వైపు నుండి త్రిప్పేశారు. ఏవండి, దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలీలారా, మోయాబీలతో గాని, ఎదోమీలతో గాని, అమ్మోనీలతో గాని, సీదోనీలతో గాని, హిత్తీలతో గాని మీరు సహవాసము చెయ్యకూడదు అన్నాడు. ఎవరితో దేవుడు సహవాసం చెయ్యొద్దు అన్నాడో ఆ ప్రజలతోనే ఏం చేశాడు సొలొమోను? సహవాసం చెయ్యటమే కాదు, వారి యొక్క ప్రియులారా వంశాలలో లేక వారి జాతులలో పుట్టినటువంటి స్త్రీలను, పరస్త్రీలను మోహించి ఉంచుకున్నాడట. కొంతమందిని భార్యలుగా చేసుకున్నాడట. చివరికి ఆ భార్యలు అతని హృదయాన్ని ఏం చేశారు? త్రిప్పేశారు. ప్రియులారా, కింద వచనాలు మనము చూడగలిగితే 8వ వచనం చూడండి. తమ దూతలకు ధూపము వేయుచు బలులు నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము
అతడు ఇలాగూ చేశాను. హేయమైన దేవతలకు బలిపీఠాలు కట్టించాడు, దేవునికి హేయమైన కార్యాలు చేశాడు, దేవుని దృష్టిలో పతనమైపోయాడు సొలొమోను. ప్రియులారా, రాజ్యము రెండు ముక్కలైపోవటానికి కారణం సొలొమోను యొక్క దోషాలు, సొలొమోను చేసినటువంటి పాపం. 12 గోత్రాలుగా ప్రియులారా ఎంతో సంతోషంగా సాగిపోతున్నటువంటి ఒకే రాజ్యం 2 రాజ్యాలుగా ఎందుకు విడగొట్టేశాడు దేవుడు అంటే, నువ్వు చేసిన పని మంచిదిగా సొలొమోను. ఒకనాడు నువ్వు నా దగ్గరకు వచ్చి జ్ఞానం అడిగితే ఎంతో ఆనందించాను, ఎంతో సంతోషించాను, నిన్ను చూచి ఎంతో నేను ఆనందించాను. నీలాంటి వాడు భూమి మీద లేడని ఆ రోజు నేను ఎంతగానో నిన్ను చూచి నేను అతిశయపడ్డాను. కారణం ఏంటో తెలుసా? నీకేం కావాలో కోరుకోమన్నప్పుడు జ్ఞానాన్ని కోరుకున్నావు, ఐశ్వర్యాన్ని కోరుకోలేదు, బంగారాన్ని కోరుకోలేదు. అటువంటి నిన్ను చూచి నేను చాలా సంతోషపడ్డాను. అటువంటి నీవు నేనేదైతే చెప్పానో అది నువ్వు చెయ్యకపోవటం చూసి అసలు రాజ్యాన్ని నీ దగ్గర నుండి తీసేయాలనుకున్నాను, కానీ నీ తండ్రి అయిన దావీదుతో నేను ఒక నిబంధన చేశానయ్యా. ఎందుకో తెలుసా? దావీదు, నీ సింహాసనము నిరంతరము ఉంటుందని, నీ సింహాసనం మీద ఇదిగో నీ కుమారులలో ఒకడు కూడా ఉండక మానడని ఆ రోజు నేను దావీదుతో నీ దీపము నిత్యము వెలిగిస్తానని చెప్పాను. అందుచేత ఇదిగో నీ దగ్గర నుండి రాజ్యం తీసివేస్తున్నాను, నీకు ఒక గోత్రాన్ని ఇస్తున్నాను, నీ గోత్రం కాక ఈ 2 గోత్రాలతోనే యోధా రాజ్యంగా మీరు బ్రతకండి అని 12 గోత్రాలుగా ఉన్న రాజ్యాన్ని దేవుడు 2గా చేశాడు. చూడండి, అక్కడ వాక్య భాగములో మనము చూడగలిగితే ప్రియులారా, వాక్యములు 10వ వచనం చదువుకుందాం. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను నా కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తమును నీ దినముల యందున నేను అలాగు చెయ్యక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రమును నీ కుమారునికి ఇచ్చేదను అని నేను చెప్పాను. ఇదిగో నేను నువ్వు చేసిన పనిని చూచినప్పుడు సొలొమోను, నిజంగా మొదటి దినాలలో నాకెంతో ఆనందం అనిపించింది, కానీ నిన్ను చూచి తర్వాత నీ జీవితం చూస్తే బాగుండలేదయ్యా. పరస్త్రీలను మోహించావయ్యా నీవు. ఇదిగో నీవు నీ యొక్క జీవితంలో ఏదైతే చెయ్యకూడదనుకున్నానో అదే చేసేసి పాడు చేసుకున్నావు. కాబట్టి నీ మీద నా కోపం రగులుకుంది. ఏ ప్రేమనైతే నీ ఎడల చూపించానో ఆ ప్రేమకు నువ్వు దూరమైపోయావు. ఈ కోపాన్ని బట్టి నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేస్తాను. అయితే ఇప్పుడు తీసేయను, నీ కుమారుని టైములో తీసేస్తాను అని దేవుడు ఆ రోజున చెప్పిన మాటను బట్టి తన కుమారుడైన రెహబాము కాలములు 12 గోత్రాలుగా ఉన్న ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏం చేశాడు చెప్పండి? సొలొమోను దాసుడైన యరొబాముకు 10 గోత్రాలు ఇచ్చేశాడు. ప్రియులారా, ఆలోచించారా ఎందుకు ఇలా ముక్కలైపోయింది అంటే అతడు చేసిన కామాతురత వలన కలిగిన కార్యాలు. ప్రియులారా, కుటుంబాలు ముక్కలైపోవటానికి కారణం ఇవే. భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమను కోల్పోవటానికి కారణాలు ఇవే. ప్రియులారా, ఒక భార్య భర్తను మోసం చేయటం, భర్త భార్యను మోసం చేయటం, ప్రియులారా ఇదిగో వారి మనసుల నిండా కూడా ప్రియులారా బాధ నింపటం అనేటువంటిది కుటుంబాలను నాశనం చేసేదండి, కుటుంబాలను పాడు చేసేదండి. సమాజంలో ఎక్కడో బయట జరుగుతున్నాయి అనుకుంటే క్రైస్తవుల మధ్యలో కూడా అవి జరగటం చూస్తుంటే చాలా వేదన అనిపిస్తుంది, బాధ అనిపిస్తుందండి. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. అందుకే ఇవన్నీ తెలుసుకున్నటువంటి సొలొమోను రాస్తూ ఈ యొక్క సామెతల గ్రంథంలో ఒక పరస్త్రీ గురించి మాట్లాడుతున్నాడు, ఒక జారస్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. రండి, జారస్త్రీ యొక్క విధానం ఎలాగుంటుందో ఒకసారి సామెతల గ్రంథంలోనికి వద్దాం, మన భాగంలోనికి. 5వ అధ్యాయము 3వ వచనము నుండి చదవండి. జారస్త్రీ పెదవుల నుండి ఏం కారుతుందట?
తేనె కారుతుందా? దాని నోటి మాటలు నూనె కంట నునుపుగా ఉంటాయా? అవునండి. ఒక జార స్త్రీ యొక్క పరిస్థితి ఎలాగుంటుంది? ఒక జారిపోయిన స్త్రీ, ఆత్మీయ స్థితిలో జారిపోయిన స్త్రీ, ప్రియులార కుటుంబములో జారిపోయిన స్త్రీ, సమాజంలో జారిపోయిన స్త్రీ, ప్రజల మధ్యలో జారిపోయినటువంటి స్త్రీ జీవితాన్ని ఎలా మార్చుకుందంటే, ఆమెకు భర్త జ్ఞాపకం రాడు, పిల్లల జ్ఞాపకం రారు, భార్య జ్ఞాపకం రాదు, ఎవ్వరు జ్ఞాపకం రారు. ఆ కొద్దిసేపు నేను పాపం చేయాలంతే. ఆ పాపం చేయటానికి నా భర్త కాదు, మరొక వ్యక్తి నాకు కావాలి కోరుకొని అది ఎటువంటి మాటలు మాట్లాడుతుందో చూడండి ప్రియులారా. తేనె కారుతుందట నోటిలో నుంచి. తేనె కారుతుందా? తేనెలాంటి మాటలు ప్రియులారా, అంటే ఆకర్షించే మాటలు కనబడుతున్నాయి చూడండి ఒక జార స్త్రీ నోట నుండి. ప్రియులార, వాక్యములో మనము చూస్తే నోటి మాటలు నూనె కంటే కూడా ఎలా ఉన్నాయి చెప్పండి. ఒకనాడు నీ భర్తతో ప్రమాణం చేశావు, నిత్యము నీతోనే ఉంటాను, శ్రమైన, బాధైనా, కష్టమైనా నిన్ను విడిచిపెట్టనని ప్రమాణం చేశావు. మళ్ళీ పరపురుషుడు చూసినప్పుడు నేను నిన్ను విడిచిపెట్టనని వాడితో మాట్లాడుతున్నావు. ఏంటి భయంకరమైనటువంటి పరిస్థితులు సమాజంలో? ఆలోచించండి. నీ భార్యతో ప్రమాణం చేశావు, నేను నిన్నే శ్రమల్లో, కష్టాల్లో నిన్ను ఆదుకొని, నిన్ను ప్రేమించి నా జీవితాంతో నీకే భర్తగానుంటాను అని అంటున్న నీవు నీ భార్యను దుఃఖపెడుతూ మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నావంటే, నా భార్య కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని మోసపూరితమైన నూనె కారే మాటలు, తేనె కారే మాటలు పలకటం లేదా సమాజంలో? ఆలోచించండి ప్రియులారా. నేటి సమాజం పాడైపోతుంది. తెలిసి పాడైపోతున్న వాళ్ళు కొంతమంది, తెలియక పాడైపోతున్న వాళ్ళు కొంతమంది, తెలిసి పాడైపోతున్నటువంటి వారి యొక్క జీవితాలు ఎంత ఘోరంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. దాని మాటలు చాలా నునుపుగా ఉంటాయి, తేనెలాగా ఉంటాయి, కానీ తర్వాత ముసిని పండంత చేదన్నాడు కింద చూడండి ప్రియులారా. వాక్య భాగములో మనము చూస్తే 4వ వచనం, దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంతా పదును. అదేంటి? పైన తేనన్నాడు, పైన ఏమో చమురు అన్నాడు, కిందేంటి చేదంటున్నాడు, కత్తి అంటున్నాడు. అంతే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. నీవు తన దగ్గరకు వచ్చేంత వరకు నునుపైన మాటలు, తేనెలాంటి మాటలు పలుకుతావు, తేనెలాంటి మాటలు పలుకుతావు. ప్రియులార, పరస్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ జార స్త్రీ పరిస్థితికి వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలాగుంటుంది అట? ముసిని పండంతా చేదు అని అన్నాడు. ప్రియులారా, ఇక ఆ చేదు జీవితం ఎంతగా నీ జీవితాన్ని బాధ పెడుతుంది అని అంటే తట్టుకోలేవు నువ్వు. నీ జీవితం ఇక తట్టుకోలేదు, పరిస్థితులు తట్టుకోలేవు. కత్తిలాగా నిన్ను ప్రతి దినము పొడుస్తూనే ఉంటుంది, కత్తి వలె గాయాలు చేస్తూనే ఉంటుంది, కత్తి వలె నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది. ప్రియులారా, ఆలోచించారా? కింద చదవండి ఇంకా. దాని నడతలు ఎక్కడికి దారి తీస్తాయట? మరణానికి దారి తీస్తాయట. దాని అడుగులు పాతాళానికి చక్కగా చేరుస్తాయట. అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగుతాయి. కాబట్టి తన కుమారునితో చెబుతున్నాడు, నా కుమారుడా, నా మాటలు ఆలకించు, నా మాటలు చెవియొగ్గని మాటికి ఎందుకు చెబుతున్నాడో తెలుసా? ఏవండి, ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది బయటికి చెప్పుకోలేరు, కానీ తన భార్యను బట్టి వేదన చెందుతూ బ్రతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. తన భర్తను బట్టి దుఃఖముతో బ్రతుకుతున్నటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారండి. బయటికి చెప్పుకోలేరు. ప్రియులారా, పైకి ఎంత మంచిగా ఉన్నా హృదయములో వేదన, దుఃఖముతో, అసహనంతో బ్రతుకుతూ జీవితాన్ని చాలా ప్రియులారా మరి వేదనకరమైన స్థితిలో బ్రతుకుతూ ఉంటారు. అందుకే చెబుతున్నాడు, నా కుమారుడా, నా ఉపదేశం వినయ్యా, దాని జోలికి నువ్వు వెళ్ళొద్దయ్యా, దాని మార్గానికి వెళ్ళొద్దయ్యా. దాని దగ్గరికి వెళితే నిన్ను చేసేది ఏంటో తెలుసా? అది నీ యవ్వన బలాన్ని మింగేస్తుందయ్యా, నిన్ను క్షీణింప చేస్తుందయ్యా. చూడండి 8వ వచనం, జార స్త్రీయుండు ఛాయకు పోక దూరముగా చేసుకొనము,
అసలు దాని ఇంటి వాకిటి దగ్గరకు కూడా వెళ్ళొద్దు. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము ఎక్కడికి వెళ్ళిపోతుంది? నీ కష్టార్జితము నీవు అనుభవించాలి. నీ కష్టార్జితము నీ పిల్లలు అనుభవించాలి. నీ కష్టార్జితము నీ ఇంటిలో ఉన్న వాళ్ళు అనుభవించాలి. కానీ నీ కష్టార్జితం ఎక్కడికి వెళ్ళిపోతుంది? జార స్త్రీ దగ్గరికి వెళ్ళిపోతుంది. నీకు కాని వారి దగ్గరికి వెళ్ళిపోతుంది. నీకు కాని వారు అనుభవిస్తున్నారు దాన్ని. ప్రియులారా, నీ యవ్వన బలాన్ని మృంగేసి నిన్ను క్షీణింపచేసినప్పుడు ప్రియులారా బాధపడే పరిస్థితి ఏంటో చెబుతున్నాడు అక్కడ వాక్యంలో. మనము చూస్తే 11వ వచనంలో, తుదకు నీ మాంసమును నీ శరీరమును ఏమైపోతుందట అంటే పరస్త్రీ నిన్ను ఎంతగా పాడు చేస్తుందో ఇక్కడ చెబుతున్నాడు. ఒక జార స్త్రీ ఎంతగా నాశనం చేస్తుందో చెబుతున్నాడు. అది నీ యొక్క శరీరమును, అది నీ మాంసమును క్షీణింపచేసేంత వరకు కూడా నిన్ను మృంగేస్తుంది. అది ఆలోచించండి ప్రియులారా. ఒక జార స్త్రీ యొక్క పరిస్థితికి వెళ్ళినప్పుడు ఆ విధానం ఎంత ఘోరంగా ఉంటుంది అనంటే, మాంసం ఏమైపోతుందట? క్షీణించిపోతుంది. శరీరము బలహీనమైపోతుంది. కారణం ప్రియులారా అదే కదండి హెచ్ఐవి సోకినటువంటి వారికి జరిగేదేంటి? ఇది కాదా? శరీరము కృషించిపోవటము, మాంసము ప్రియులారా కృషించిపోవటం, ఇది కాదా? దేవుడు ముందే చెప్పాడు తన గ్రంథంలో, వద్దు నాయన అటువంటి పనులు చెయ్యొద్దు అని. ఒక రోజున రైల్వే ఇన్స్టిట్యూట్లో నేను దేవుని వాక్యాన్ని చెబుతున్నాను, మన విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్లో. ప్రియులర వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఆ రోజు నేను పాపము దాని వలన వచ్చే ఫలితాన్ని గురించి చెప్పాను. ఆ యవనస్తుడు వచ్చి ఏడుస్తున్నాడు. ఎందుకు నాయన ఏడుస్తున్నావనంటే, ఇంకా ఏడుస్తున్నాడు. చూడటానికి చాలా అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, మనిషి బాగున్నాడు, అందంగా ఉన్నాడు చూడటానికి. ఎందుకు నాయన ఏడుస్తున్నావంటే, ఆ బాబు చెప్పాడు, అయ్యా ఈరోజు వాక్యం విన్న తర్వాత నా జీవితంలో నా యొక్క బ్రతుకేంటో నాకు అర్థమైంది. నేను చావాలనుకున్నాను. కారణం ఏంటంటే, నా తల్లిదండ్రులకు నేను ఒక కొడుకును, కానీ వాళ్ళు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. పెజ్జోనపేట మాది. నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించి నన్ను బాగా చదువుకోవాలని డబ్బు ఖర్చు పెట్టి నన్ను ఒక మంచి కాలేజీలో జాయిన్ చేశారు. నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. అయితే గత కొద్ది కాలం నుండి, ఒక 2-3 సంవత్సరాల నుండి నేను యవనస్తుల యొక్క బారిన పడి, ఆ తోటి వారు ప్రోత్సాహాన్ని బట్టి త్రాగుడికి అలవాటు పడిపోయాను. చివరికి నేను పరస్త్రీ యొక్క మోహంలో కూడా పడిపోయాను. అలా వెళ్ళిపోయాను. గత 2 వారాల క్రితం నాకు జ్వరం వచ్చింది. ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గటం లేదు. ఏం చేయాలో నాకు తెలియక, ఇంటిలో చెప్పలేక నేను వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే నాకు హెచ్ఐవి అని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు నేను చావాలో బ్రతకాలో నాకు అర్థం కావటం లేదు. నా తల్లిదండ్రులు మంచి చక్కగా ప్రార్థనకి వెళ్ళేవారు, చాలా డబ్బు సంపాదించేవాళ్ళు. వారికి నేనొక్కగానే ఒక కొడుకును. మాకు మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. మాకు చక్కగా మా ఇంటిలో అద్దులే మేము బ్రతకటానికి సరిపోతాయి. కానీ మా తల్లిదండ్రులు ప్రేమించి నన్నెంతో చక్కగా చదివించటానికి ఒక మంచి కాలేజీలో వేస్తే, నేను చదువు మానేసి కాలేజీలకు వెళ్లకుండా యవనస్తులతో తిరుగుతూ ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాను. చావాలి అని అనుకుంటున్నాను నేను. కానీ ఈ మాటలు నన్ను ఇదిగో ఈ రోజున ఆకర్షించాయి. ఒకవేళ నేను చస్తే మళ్ళీ నరకానికి వెళ్ళిపోతాను కానీ భయం నాలో పట్టుకుంది అని ఏడుస్తున్నాడు. ఒకటే కన్నీళ్లు కారుస్తున్నారు ఆ స్టేజీ మీద. సరే అయ్యా, ప్రార్థన చేసుకో, దేవుడు కృప చూపుతాడని కొన్ని ధైర్యమైన మాటలు చెప్పి ఆ యవనస్తుడిని పంపించాను. ఆ తర్వాత మళ్ళీ ఆ యవనస్తుడు ఎక్కడ కనిపించలేదు నాకు ప్రియులారా. ఎందుకంటే ఆ యవనస్తుడిని చూచినప్పుడు నాకు చాలా అందంగా కనిపించాడు, ఎర్రగా ఉన్నాడు, చాలా ప్రియులారా చక్కగా ఉన్నాడు చూడటానికి. అటువంటి యవనస్తుడు ఏడుస్తుంటే, దుఃఖపడుతుంటే నేను తొందరపడ్డాను. నా తల్లిదండ్రులను మోసం చేశాను, నా స్నేహితులను మోసం చేశాను, నేను నా యొక్క ఇంటిలో ఉన్నటువంటి అందరినీ మోసం చేశాను. ఈరోజు నా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను ఏడుస్తుంటే చాలా బాధేసింది ప్రియులారా.
ఏం చేయగలుగుతామో చెప్పండి. ప్రియ దేవుని పిల్లలారా, శరీరము క్షీణించిపోయిన తర్వాత, మాంసము క్షీణించిపోయిన తర్వాత ఇంకా మనం చేసేది ఏముంటుంది చెప్పండి ప్రియులారా. అందుకే ఆ రోజున బాధపడుతూ, ఇదిగో ఇక్కడ పడినటువంటి బాధే ఆ రోజు ఆ యవనస్తుడు పడ్డాడండి. ఎటువంటి బాధపడుతున్నాడో చూడండి. అయ్యో, ఉపదేశము నేనెట్లు, 12వ వచనం, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంగముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమహయను అని చెప్పుకొనుచు మూలుగుచుందువు. అప్పుడు మూలిగితే ప్రయోజనమేముంది? ఏవండి, వాక్యములో బోధకుల మాట విన్నాడట ప్రియులారా. ఆ రోజు బోధకులు చెప్పిన మాటలు విన్నాడట ప్రియులారా. ఉపదేశకులు చెప్పిన మాటలు విన్నాడట. ఏవండి, ఎన్నా కూడా ఆ మాటలను ఏం చేయలేదు, తన మనసులోనికి తీసుకోలేదు. ఆ మాటల ప్రకారం బ్రతకటానికి ఇష్టపడలేదు. నా బోధకులు చెప్పారయ్యా, నా ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళంతా చెప్పారు, ఎంతమంది చెప్పినా నేను వినలేదు. నేను వినకపోతిని. అందుచేత ఈ రోజున నేను, నా పరిస్థితి అంతా చాలా దుఃఖములో ఉంది అని మూలుగుతున్నాడు. చూడండి, మూలుగుతున్నాడు. ఆ రోజు మూలుగుతావయ్యా, ఎందుకు ఆ పరిస్థితి అని చెబితే ఆ రోజు విన్నాడా? వినలేదండి. ప్రియమైన యవనస్తులారా, కాలేజీలకు వెళుతున్నారు, జాగ్రత్త. ఎంతో మందితో మీరు మాట్లాడుతున్నారు, జాగ్రత్త. మీతోటి వారు ఎందుకు మాట్లాడుతున్నారో, మాటి మాటికి మిమ్మల్ని ఎందుకు చూస్తున్నారో, మాటి మాటికి మీ వెనుక ఎందుకు పడుతున్నారో, మాటి మాటికి ఎందుకు మీ వైపు చూస్తున్నారో మీరు గమనించి జాగ్రత్త పడకపోతే ప్రమాదములోనికి వెళ్ళిపోతారు. ప్రమాదములో పడిన తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. అందుకే నీకొక సొంత కొండ ఉంది, ఆ కొండలో బావి నీళ్ళే త్రాగంటాడు కింద. ఏవండి, నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీకంటూ ఒక సొంత కొండ ఉంది కదా, నీకంటూ ఒక సొంత బావి ఉంది కదా అంటాడు. చూడండి, ఈ సొంత బావిలో ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఊరుతున్నాయి. ఆ ఊరిన నీళ్లు నీవు తెచ్చుకొని నీ సొంత కొండలో పోసుకో. నీకు దాహమైనప్పుడల్లా త్రాగు, తృప్తిగా బ్రతుకు. పరస్త్రీ ఎందుకు నీకు? పరపురుషుడు ఎందుకు నీకు? అన్యులెందుకు నీకు? నీకంటూ యవ్వన కాలమందు ఒక భార్యనిచ్చాను కదా, ఒక భర్తనిచ్చాను కదా. 18వ వచనం చదవండి. 18వ వచనం, నీ ఓట దీవెననందును నీ యవ్వన కాలపు భార్యందు సంతోషించుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి పొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. ఏంటండి ఈ మాటలు? ప్రియులారా, ఈ మాటలు చదవటానికి ఒకవేళ మనకు ఎబ్బెట్టుగా అనిపించొచ్చేమో కానీ ఈ మాటలు ఒక భార్యాభర్తల మధ్యలో ఉండవలసిన ప్రేమతో కూడిన మాటలండి. ప్రియులారా, ఆలోచించండి. ఒక భార్యాభర్త ఒంటరిగా కూర్చున్నప్పుడు వారు మాట్లాడుకునే మాటలు వేరుగా ఉంటాయి. వారు మాట్లాడుకుని నవ్వుకునే మాటలు వేరుగా ఉంటాయి. ప్రియులారా, వారిద్దరి మధ్యలో జరిగేటువంటి సంభాషణ ఇలా ఉండాలి అని అంటున్నాడు ఇక్కడ. ఇలా ఉండాలి. నీకొక భార్యనిచ్చాను, ఆమె ఎవరనుకున్నావు? అందమైన లేడీ. నీ భార్య నీకు ఎలా కనిపించాలి? అందమైన లేడీగా కనిపించాలి అని అంటున్నాడు. ఒక అందమైన దుప్పిగా కనిపించాలి. నీవు దేని వలన నీ భార్య యొక్క జీవితంలో తృప్తి పొందాలనుకుంటున్నావో అది నీ భార్య జీవితంతోనే తృప్తి పొందాలి నీవు. ఏంటండి ఎంత స్పష్టమైనటువంటి మాటలు ప్రియులారా చెబుతున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. ఇంత గట్టిగా ఎందుకు చెబుతున్నాడు? తన కుమారునికి ఎందుకు ఈ విషయాలు ప్రియులారా చెబుతున్నాడు అనంటే, తన కుమారుడు ఎక్కడ కూడా జారిపోకూడదు, జార స్త్రీ చేతిలోనికి వెళ్ళిపోకూడదు, పరస్త్రీ మోహములోనికి వెళ్ళిపోకూడదు. నీ భార్య నీకు ఒక అందమైన లేడీగా కనిపించాలి, ఒక అందమైన దుప్పిగా కనిపించాలి నీ భార్య.
నీ భర్త నీకొక అందమైనటువంటి వ్యక్తిగా కనిపించాలి, అతడే నా జీవిత భాగస్వామి అన్నట్టుగా చూడాలి. నువ్వు మరొకరి మీద కన్ను వేయకూడదు. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? ఈ మాటలు ప్రభువు చెప్పటంలో ఆయన ఉద్దేశం ఏంటో ఆలోచిస్తున్నారా? ఒకసారి మీరు అదే సామెతల గ్రంథంలో ప్రియులారా మీరు చూడగలిగితే 5వ అధ్యాయము 2వ అధ్యాయము దేవుని వాక్యములో ప్రియులారా దాని గురించి మాట్లాడుతూ, జారస్త్రీ గురించి మాట్లాడుతూ 15వ వచనంలో ఏమన్నాడో చూడండి. మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడుచున్నది, అది దేవుని నిబంధనను మరుచున్నది. దాని ఇల్లు మృత్యువునకు దారి తీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవరును తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు. ఒక జారస్త్రీ గురించి మాట్లాడుతున్న మాటలు చూడండి ప్రియులారా. ఇదిగో నా కుమారుడా, నేను చెప్పే జ్ఞానాన్ని విను, నేను చెప్పే మాటలు విను, నేను చెప్పే ఉపదేశం విను. నేను చెప్పే ఉపదేశం వింటే, నేను చెప్పే మాటలు వింటే, నేను చెప్పేటువంటి మాటలు నీ చెవిని పెడితే నీవు జారస్త్రీ దగ్గరికి వెళ్ళవయ్యా. అక్కడికి నువ్వు వెళ్ళవు. ఎందుకంటే అది నిన్ను ఎంత నాశనం చేస్తుందో నాకు తెలుసయ్యా. అందుకే నా మాటలు వినయ్యా. నా మాటలు వింటే నీవు అటువంటి తప్పు చెయ్యవు. మాటి మాటికి నా కుమారుడా ఆలకించుము, నా కుమారుడా నా ఉపదేశము వినుము అని ఎందుకు మాట్లాడుతున్నాడు అనంటే, తన కుమారుని విషయంలో ఎంత బాధ్యత తీసుకుంటున్నాడో ఈ తండ్రి మీరు ఆలోచించండి. మన పరలోకపు తండ్రి కూడా మన విషయంలో తీసుకునే బాధ్యత అదేనండి. ఏవండి, మనము పడిపోకూడదండి, మనము దేవునిలో నిలబడాలండి. వాక్యములో నేను నిలబడ్డానండి అనుకునేవాడట మళ్ళీ తాను పడిపోకుండా జాగ్రత్త పడాలి అని అన్నాడు. తాను నిలుచున్నానని అనుకునేవాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎంతోమంది తల్లిదండ్రులు యవనస్తులైన తన బిడ్డలను బట్టి బాధపడతారు. ఎంతోమంది యవనస్తులు ప్రియులారా ఇదిగో వారి తల్లిదండ్రులను బట్టి బాధపడతారు. ప్రియులారా, ఘోరమైనటువంటి పరిస్థితులు నేటి దినాలలో జరుగుతున్నాయండి. నేటి సమాజం అంతా పాడైపోయిందండి. ఎక్కడ చూసినా ఇదిగో ఈ విధానములోనే జీవిస్తున్నారండి. ప్రియులారా, ఎంత ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోతుందో తెలుసా సమాజాలు. ఏంటి, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా? ఏవండి, దైవ గ్రంథంలో దేవుడు ముందే చెప్పాడండి. ఇవి చూడండి ఒకసారి, రోమీయులకు రాసిన పత్రిక ఇటువంటివి సమాజంలో జరుగుతాయని దేవుడు ముందే చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. 26వ వచనం, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారు స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు. పురుషులతో పురుషులు ఏంటండి, స్త్రీలతో స్త్రీలేంటండి? విచిత్రంగా లేదు ఇది? దేవుడు తెలిసినవాడు, భవిష్యత్ తిరిగినవాడు, ముందే వ్రాయించాడు. చూడండి, స్త్రీలు తమ స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెడుతున్నారట, పురుషులు తమ స్వాభావికమైనటువంటి ధర్మాన్ని విడిచిపెడుతున్నారట. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ప్రపంచ చరిత్రలో సమాజం ఎటు వెళుతుంది? దేవుడు చెప్పిన మాటలు ప్రియులారా నేటి దినాన్ని చూస్తుంటే దేవుడు ఎంత కాలము గూర్చినటువంటి భవిష్యత్తు మనకు చెప్పాడు. ఈ భూమి మీద మనిషి అర్థం చేసుకోవాలి లేఖనాలు చదువుతున్నప్పుడు. ఈ భూమి ఎంతకాలం ఉంటుందో, ఈ భూమి ఎంతకాలం నిలిచి ఉంటుందో, ఈ భూమి ఉన్నంత వరకు భూమి మీద ఏం జరగాలో, ఏం జరుగుతాయో దేవుడు ముందుగానే తన గ్రంథంలో
రాసి పెట్టాడు. ఇవన్నీ తేలిగ్గా తీసుకోకండి. ఏదో 4 మాటలు వినేసి వెళ్ళిపోదాం అనుకోకండి. ఆలోచించండి ప్రియులారా, ఆలోచించాలి. ఇక్కడ బాధపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి విధానములో నడవాలి అని చెబుతున్నాడు. నీకొక భార్యనిచ్చానయ్యా, నీకొక భర్తనిచ్చానయ్యా, వారిని తప్ప మరొకరి జోలికి నువ్వు వెళ్ళొద్దయ్యా, పరస్త్రీ జోలికి నువ్వు వెళ్ళొద్దు అని అంటున్నాడు. 30వ వచనంలో 20వ వచనంలో చూస్తే, నా కుమారుడా, జార స్త్రీ యందు నీ వేళ బద్ధుడవ ఎందువు, పరస్త్రీ రొమ్ము నీ వేళ కౌగలించుకొందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నీయు ఆయన గుర్తించును. చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయి అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పి పోవును అని అన్నాడు. చూసారా, ఒక జార స్త్రీ, ఒక పరస్త్రీ గురించి మాట్లాడుకోవాలంటే ఎన్నో విషయాలు దేవుడు తన గ్రంథంలో రాశాడండి. ఎన్ని మాటలు వింటున్నా ఎందుకండి మనుషులు జారిపోతున్నారు? ఎన్ని మాటలు వింటున్నా ఎందుకండి మనుషులు ప్రియులారా అనేక రకాలైనటువంటి విధాలుగా పాపపు క్రియలతో బ్రతకటానికి ఇష్టపడుతున్నారండి. ఎంతకాలం చేస్తావు పాపం? మహా చేస్తే నీ శరీరములో బలమున్నంత వరకు చేస్తావేమో. ఆ తర్వాత నీ శరీరము కృషించిపోయిన తర్వాత నీ శరీరము ఇంకా తప్పు చేయటానికి ప్రియులారా సహకరిస్తుందా? పాపము చేయటానికి సహకరిస్తుందా? ఆ రోజు నువ్వు మంచానబడి ఏడుస్తుంటే, మంచానబడి కొట్టుకలాడుతుంటే, మంచానబడి తీసుకుంటుంటే నిన్నెవ్వడు పట్టించుకోడు ఆ రోజు. ఎందుకు? పాప ఫలితాన్ని అనుభవించాలి కదా మనం. పాప ఫలితములోనికి మనం వెళ్ళిపోవాలి కదా. ఏవండి, లేఖనాలు చెబుతున్న మాటలు ఒక్కసారి లేఖనాల్లో చూడండి ప్రియులరా. అదే 6వ అధ్యాయము 24వ వచనం చూస్తే అక్కడ వ్రాయబడిన మాట అండి. 20, చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను. ఏంటవి నేను కాపాడేది? వాక్యం, జ్ఞానం, దేవుని ఆజ్ఞ నిన్ను కాపాడుతుంది అని అన్నాడు. ప్రియులారా, దైవ గ్రంథంలో 23వ అధ్యాయము 27వ వచనం చూడండి. ప్రియులారా, వీళ్ళు ఎంత ప్రమాదకరమైన వారో చెబుతూ 23వ అధ్యాయము 27వ వచనం, వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ కరుకైన ఇరుకైన గుంట. చూసారా, లోతైన గొయ్యిలోనికి వెళ్ళిన వాడు బయటికి రావటం కష్టమా? తేలిక. కరుకైన ఇరుకైన గుంటలోనికి వెళ్ళిన వాడు బయటికి రావటం ప్రియులర కష్టమా? తేలిక. చూడండి ఎంత చక్కగా దేవుడు తన గ్రంథాన్ని వ్రాయించాడు. ప్రియులర, యోబు గ్రంథంలో ఈ విషయంలో ఎంతగా అతడు నిబంధన చేసుకున్నాడంటే ఒకసారి రండి. యోబు గ్రంథం 31వ అధ్యాయము, యోబు గ్రంథం 31వ అధ్యాయము దేవుని వాక్యములో మొదటి వచనం చదవండి. నేను నా కన్నులతో ఏం చేసుకున్నాను? నిబంధన చేసుకొంటిని, కన్యకును నేనేలాగు చూతును, అలాగు చేసిన ఎడల పరమననున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యము. చూసారా, యోబు తన కన్నులతో ఏం చేసుకున్నాడట? నిబంధన. ఏమని? కన్యకను నేను చెడ్డ చూపుతో చూడను, మోహపు చూపుతో చూడను, కన్యకను నా బిడ్డలాగా చూసుకుంటా, నా కూతురులాగా చూస్తా, నా కుమార్తెలాగా చూస్తా. నిబంధన. మనం కూడా అంతేనండి. నీ కళ్ళ ముందు ఒక అందమైన స్త్రీ కనబడినప్పుడు ప్రియులార ఎలా చూడాలో తెలుసా? ఆమెను ప్రియులార ఒక మోహపు చూపుతో కాదు, ఆమెను ప్రియులార ఒక ఆధ్యాత్మికమైనటువంటి సహోదరిగా చూడాలి, ఒక సహోదరుడిగా చూడాలి. ఆలోచించారా? దైవ గ్రంథములు 9వ వచనం చదవండి. 9వ వచనం, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల
నా పొరుగు వాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల నా భార్య వేరొకరి తిరుగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఏంటండి ఈ తీర్మానం? ఏవండి ఏంటి ప్రియులారా? యోబు ఏమంటున్నాడు? నా హృదయంలో నేను పరస్త్రీని మోహిస్తే, పొరుగువాని ద్వారమును నేను పొంచి ఉంటే నా భార్య వేరొకరి తిరుగలి విసురుతుంది. తన్ను తాను ఎలా శపించుకున్నాడు చూడండి. తప్పు చేస్తే ఇది జరుగుతుంది నా జీవితంలోనని. ఈరోజు అటువంటి విధానం ఉందా? నేను తప్పు చేస్తే నా భార్య పరిస్థితి ఏంటి? నా భార్య తప్పు చేస్తే నా భర్త పరిస్థితి ఏంటి? భార్యాభర్తలు ఇద్దరు తప్పు చేస్తే పిల్లల పరిస్థితి ఏమైపోతుందో ఆలోచన చేస్తున్నారు ఎవరైనా? ప్రియులారా, ఒక్క 5 నిమిషాల తృప్తి కోసం మానవ జీవితంలో మనుషుడు తహతహ పడుతూ జీవితాలనే నాశనం చేసుకుంటున్నాడు. ఒక 5 నిమిషాల పని కోసం, ఒక చిన్న తప్పు కోసం జీవితాలనే నాశనం చేసుకుంటున్నాడు. కుటుంబాలనే నాశనం చేసుకుంటున్నాడు. కుటుంబాలకు దూరం అయిపోతున్నాడు. ఎంతో మంది భార్యలు ప్రియుల భర్తలకు దూరం అయిపోయి, ఎంతో మంది భర్తలు భార్యలకు దూరం అయిపోయి, పిల్లలు ప్రియుల తల్లిదండ్రులు చేసే పనులను బట్టి దూరం అయిపోయి ఎంత దుఃఖములో ఉన్నారో తెలుసా అండి? ఒకరోజు నేను మహారాష్ట్రలో దేవుని వాక్యం చెబుతున్నాను. ప్రియులారా, మహారాష్ట్రలో దేవుని వాక్యం చెబుతుంటే యవనస్తులైన 2 బీటెక్ చదువుతుంటున్నటువంటి 2 యవనస్తులు వచ్చి ఏడుస్తున్నారు. ఏంటమ్మా ఏడుస్తున్నారు అని అంటే, అయ్యా మా అమ్మ కూడా ప్రార్థనకు వస్తుంది, మాతోనే ఉంది, కావాలంటే ఆమెను కూడా పిలుస్తాం, అడగండి. మా నాన్న ఉన్నాడండి, మా నాన్న ఉన్నాడు, కానీ మా అమ్మ మా నాన్న ముందు మా కళ్ళ ముందే వేరొక పురుషునితో సహవాసం చేస్తుందండి మా ఇంటిలోని. అది మేము తట్టుకోలేకపోతున్నాం. రేపు మా పెళ్ళిళ్ళు ఎలా అవుతాయో తెలియదండి అని ఏడుస్తున్నారు ఆ పిల్లలు. బీటెక్ చదువుతున్న పిల్లలండి. తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళిద్దరు చెబుతూ ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. దరిదాపండి ఆమె వయసు 55-50 సంవత్సరాలు ఉంటాయండి ఆమె వయసు. ఆమె కూడా వచ్చి చెబుతుంది, ఏమ్మా ఎందుకమ్మా ఈ పరిస్థితి? పిల్లలను చూడమ్మా, వాళ్ళ జీవితాలు చూడమ్మా, ఎందుకు పాడు చేస్తావు? నీ భర్త ఎంత దుఃఖంలో ఉన్నాడో చూడమ్మా అంటే ఆమె అంటుంది, నేను వదిలిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నానండి, వాడు నేను వదిలిపెడితే నన్ను చంపేస్తానంటున్నాడండి అని అంటుంది ఆమె. చావు, వాడి చేతిలో నుంచి చావు. పిల్లలన్నా బాగుంటారు కదా, పిల్లలైనా బాగుంటారు కదా, కుటుంబమైనా బాగుంటుంది కదా, ఎందుకు వాళ్ళ దుఃఖముతో జీవించాలి? వాళ్ళు నీ భర్త ఎదురుగా చూస్తూ ఎందుకు దుఃఖముతో ఉండాలి? నీ పిల్లలు బయట ఎక్కడ అవమానము జరుగుతుందని దుఃఖముతో ఎలా బ్రతకాలి? ఎందుకు ఈ బ్రతుకు? ఎందుకండి ఈ జీవితం? కన్న పిల్లలు నీ ఎంత వయసుకు వచ్చారు, పెళ్ళిడికి వచ్చారు వాళ్ళు. నీ భర్త మంచి ఉద్యోగం చేస్తాడు, బొగ్గు గనుల్లో నెలకు 70-80 వేల రూపాయలు సంపాదిస్తాడు. నీ జీవితాన్ని బట్టి ఆయన బయట 10 మందిలో అవమానపడకుండా, 10 మందిలో ఆయన ఒక హీనమైన స్థితికి వెళ్లకుండా నిన్ను ఆయన దాచుకుంటూ మనసులో వేదన చెందుతూ ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకుంటున్నావా అని ఎంతో మంది హెచ్చరిక చేశారట ఆమెను. అదేమంటే ఆయన విడిచిపెట్టడం లేదండి నన్ను, నేను కనుక ఆయన విడిచిపెడితే నన్ను చంపేస్తానంటున్నాడండి అని అంత ధైర్యంగా చెబుతుంది ఆ పిల్లల ముందు. ఏం చెప్పాలో ఆమెకు చెప్పండి ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, సమాజంలో ఈనాడు ఎటువంటి ఘోరమైన పరిస్థితులు జరుగుతున్నాయో ఆలోచించండి. బైబిల్లో చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా ఎంత స్పష్టమైనగా ఉన్నాయో. యోబు ప్రమాణం చేస్తున్నాడు, యోబు ఒక నిబంధన చేసుకుంటున్నాడు. నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చూతును. ఏవండి నిజంగా అండి 31వ అధ్యాయం రాసే సమయానికి యోబు జీవితంలో అన్ని శ్రమలు అనుభవిస్తూనే వచ్చాడు కదండి, బాధలు అనుభవిస్తూ వచ్చాడు కదండి. ప్రియులారా, జీవితంలో పిల్లలు పోయారు అంటే పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టారు, అన్నీ అనుభవించి ప్రియులారా ఈ వయసులో ఎలా చూడగలుగుతాడండి? కానీ నిబంధన చేసుకుంటున్నాడు. ఒకవేళ నా జీవితంలో అలాంటి పరిస్థితి వస్తే నా బ్రతుకులో నా పరమన ఉన్న నా దేవుని దృష్టికి నేను దోషినైపోతాను. నా భార్య వేరొకరిని తిరుగలి విసురుతుంది. చూసారా ప్రియులారా, వాక్యము వింటున్నటువంటి మనము ఆలోచించాలండి. ఇవన్నీ కూడా నేటి సమాజంలో
ఎన్నో కుటుంబాలలో బయటకు చెప్పుకోలేని వేదనతో కూడినటువంటి పరిస్థితులు ప్రియులారా కనబడుతూనే ఉన్నాయి. బయటికి చెప్పుకోలేరు. ఆ వేదనతో, ఆ బాధతో ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక దుఃఖముతోనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారండి ప్రియులారా. అందుకే లేఖనాలలో ఏమన్నాడో తెలుసా అండి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం చదవండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు వండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని ఏం చేస్తుంది? మోసపరుస్తుంది. తుయతైరా సంఘాన్ని గురించి మాట్లాడుతున్న మాటలండి ఇవి. తుయతైరా సంఘాన్ని గురించి మాట్లాడుతూ, నీలో ఎవరు నుంచుతున్నావు నీవు? నేను ప్రవక్తని అని చెప్పుకున్న యెజబెలు అనే స్త్రీని ఉంచుచున్నావు. యెజబెలు ఎక్కడుంది? యెజబెలు ఎక్కడుందండి? ఈ ప్రకటన గ్రంథంలో యోహాను గారికి ఈ దర్శనాన్ని లేక ఈ మాటలు చెప్పే టయానికి యెజబెలు ఉందా? అసలు ప్రియుల యోహాను పుట్టినప్పుడు యెజబెలు ఉందా? లేదే. మరి ఇక్కడేంటి? పరిశుద్ధాత్ముడు యెజబెలును ఎందుకు ప్రియులారా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనందరికీ తెలుసు ఆహాబు భార్య అయిన యెజబెలు పరిస్థితి. మనం చెప్పుకున్నాం కదా రాజుల చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు. ఏవండి? దేవుని ప్రవక్తలను చంపి బయలు ప్రవక్తలను పోషిస్తూ విగ్రహములను తీసుకొని వచ్చి నిలబెట్టి వాటిని పూజించమని చెప్పి వాటిని తినమని చెప్పి ప్రియులారా ప్రజలను దేనిలోనికి నడిపించిందంటే జారత్వములోనికి నడిపించిందట. తుయతైరా సంఘంలో అటువంటి పరిస్థితులే కనబడుతున్నాయట. అందుకే అంటున్నాడు, తుయతైరా సంఘమా, తుయతైరా సంఘమా, నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. ఏంటంటే యెజబెలు అనే స్త్రీని ఉంచుచున్నావు. యెజబెలు చచ్చిపోయింది. యెజబెలు లాంటి పనులు జరిగించే ఆత్మ సంఘంలో ఉంది. యెజబెలు చచ్చిపోయింది. యెజబెలు ఆత్మ ఎక్కడ పనిచేస్తుంది? సంఘములో, తుయతైరా సంఘములో పనిచేస్తుందట ప్రియులారా. అందుకే దేవుడు ఆ సంఘముతో ఏమన్నాడో తెలుసా? ఒక్కసారి క్రింద వాక్య భాగములు మనము చదువుకుందాం. నేను ఇన్ని జరిగిస్తున్న నీకు మారు మనసు పొందుటకు సమయం ఇచ్చాను, కానీ నీవు చదవండి 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చి తిని గాని అది తన జారత్వముని విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని ఏం పట్టించబోతున్నాను? మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని కానీ వారిని బహు శ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా. ఏంటండి? దేవుని శిక్ష వస్తే మన పరిస్థితి ఏమైపోతుందో అర్థం చేసుకుంటున్నారా? దేవుని శిక్ష మన మీదకి వస్తే మన గతి ఏమవుతుందో ఎప్పుడైనా అర్థం చేసుకుంటున్నారా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు మనకు ఎందుకు ఈ విషయాలు తెలియచేస్తున్నాడు అంటే, మనము ఇటువంటి వాటిలోనికి వెళ్ళకూడదు. ఒక దేవుని బిడ్డగా, ఒక ప్రభుని నమ్మిన బిడ్డగా, వాక్యము ఎరిగిన తర్వాత మనము జాగ్రత్త పడకపోతే ప్రియులారా, నీ కళ్ళ ముందు నీ పిల్లలు చచ్చిపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఏ తల్లిదండ్రులైనా ఓర్చుకోగలుగుతారా? ఏ తల్లిదండ్రులైనా.
మన కళ్ళ ముందు మన పిల్లలను ఏడుస్తూ 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 సంవత్సరాలు, దినాలు, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ పరిస్థితి, ఈ మంచంలో ఎందుకు నేను ఇలా ఉండాలి, నా జీవితంలో ఆనాడు చేసిన పాపమే కదా, ఆ రోజున జరిగించిన దోషమే కదా, వాక్యము చేత దైవజనులు హెచ్చరిక చేసినా నేను వినలేదే, నా మనసు మార్చుకోలేదే, నా బ్రతుకును మార్చుకోలేదే, నా భర్తను మోసం చేశాను, నా భార్యను మోసం చేశాను, నా పిల్లలను మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, అందుకే ఈ భయంకరమైన పరిస్థితి వచ్చిందని. ఆ రోజు మంచంలో పడి ఏడుస్తుంటే నిన్ను పట్టించుకునేవాడు ఒక్కడు కూడా ఉండడు కదా. ఆలోచించండి ప్రియులారా, ఈ మాటలు దేవుడు మనకు చెబుతున్నటువంటి గొప్ప మాటలు. వీటిని మనము చాలా చిన్నగా చూడవద్దు, వీటిని చాలా తక్కువగా మనము చూడవద్దు. తుచ్చమైన పాపము కొరకై శరీరాలను అమ్ముకొని బ్రతకవద్దు ప్రియులారా. వీటి వలన మనము నాశనమే కొని తెచ్చుకుంటాం, వీటి వల్ల మనకు శిక్షే కలుగుతుందన్నాడు కదా మనము చదువుకున్న సామెతల గ్రంథంలో. ఒక్కసారి ఆ మాటలు చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఆఖరి వచనాలు దైవ గ్రంథములో మనము చూడగలిగితే ప్రియులారా, వాక్య భాగములో 23వ వచనం, శిక్ష లేకయే హట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పును. శిక్ష లేకయే అటివాడు నాశనమైపోతాడట. ఎందుకండి ఆ భయంకరమైనటువంటి నాశనాన్ని కొని తెచ్చుకోవటం ప్రియులారా? అందుకే చెబుతున్నాను, దేవుని వాక్యం చెబుతుంది, మాటి మాటికి ఈ సామెతల గ్రంథంలో, నా కుమారుడా నా మాటలు ఆలకించు, నా కుమారుడా నా ఉపదేశము విను, నా కుమారుడా నేను చెప్పే బోధ విను అని మాటికి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇటువంటి భయంకరమైన పాపములు పడి నాశనం అయిపోతామనే. ప్రియులారా, ఆలోచించి అటువంటి తలంపులున్నా, అటువంటి ఆలోచనలున్నా, అటువంటి పరిస్థితులు మన మధ్యలో ఉన్నా ఇప్పటికైనా తొలగించుకుంటే దేవుడు ఒకవేళ క్షమిస్తాడేమో. క్షమిస్తాడని నేను చెప్పను, కానీ క్షమిస్తాడేమో. ప్రభు దగ్గర ఒక మంచి తీర్మానంతో జీవితాన్ని ప్రభువుకు అప్పగించి పరిశుద్ధమైన జీవితంతో ప్రభు కొరకు బ్రతుకుతూ మన కుటుంబాలను కాపాడుకుందాం, మంచి మార్గములు నడుచుకుందాం. తలలు వంచండి, ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రియులారా మోకరించి ప్రార్థన చేసుకుందాం. నా మాట వినవా? నా మాట ఆలకించవా? నా బోధకు చెవి యొగ్గవా? మారు మనసు పొందుటకు నీకు సమయం ఇస్తున్నాను. తొయ్యితైర సంగమా, మారు మనసు పొందుటకు సమయం ఇస్తున్నాను. కానీ నువ్వు జారత్వాన్ని విడిచిపెట్టి, వ్యభిచారాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి నా మాట వినకపోతే నిన్ను మంచం పట్టిస్తాను, బహు శ్రమల పాలు చేస్తాను, నీ పిల్లలను చంపేస్తాను. ప్రియులారా, దేవుని మాటలు కఠినంగా ఉన్నాయండి ఈరోజు. ఆయన ప్రేమ కలిగిన వాడు మాత్రమే అనుకుంటున్నావా? ఆయన ప్రేమ కలిగిన వాడు అనుకుని తప్పు చేస్తూ కూడా సంతోషంగా బ్రతుకుతున్నాను, ఏం పర్వాలేదనుకుంటున్నావా? దెబ్బ కొడితే, మంచం పడితే లేవనెత్తేవాడు ఎవ్వడున్నాడు. అందరూ నిన్ను చేదరించుకుంటారు. ఆ రోజు నిన్ను చూచి చీ కొడతారు, నిన్ను చూచి అవమానంగా మాట్లాడతారు. మనల్ని చూచి ఆ రోజున మంచంలో ఉన్నప్పుడు దుఃఖముతో, వేదనతో మనముంటే మనల్ని ఇంకా పొడిచి చంపుతారు మాటలతో. ఆ రోజున ఆ స్థితికి మనం వెళ్ళొద్దండి. ప్రభు పాదాలు పట్టుకొని, తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నా భర్తను మోసం చేసే వ్యక్తిగా నేను ఉండొద్దు, నా భార్యను మోసం చేసే వ్యక్తిగా నేను ఉండొద్దు, పిల్లలకు అవమానకరమైన పరిస్థితి కలిగించే వ్యక్తిగా నేను ఉండొద్దు నాయన. నీకు ఇష్టమైన జీవితం నేను కలిగి బ్రతుకుతానయ్యా, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తానయ్యా. చారత్వం ఎంత ప్రమాదకరమైనదో తండ్రి అయ్యా. ఇదిగో పరస్త్రీ యొక్క విధానము
ఎంత ప్రమాదకరమైందో సొలొమోను చూచాడయ్యా. పరస్త్రీలు అతన్ని హృదయాన్ని త్రిప్పేశారు. తాను చేసిన తప్పును బట్టి, పాపాన్ని బట్టి ఒక్కటిగా ఉండవలసిన రాజ్యం ముక్కలైపోయిందయ్యా. అటువంటి పరిస్థితులు ఉన్న ఏ కుటుంబమైన ముక్కలైపోతుందయ్యా ఏ రోజుకైనా. అటువంటి పరిస్థితులు నేను తెచ్చుకోవద్దయ్యా నా ఇంటి మీదకు. అటువంటి పరిస్థితుల మధ్యలో నేను జీవించొద్దయ్యా. నీ వాక్యానికి లోబడి నీ ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా నన్ను చేయి ప్రభు అని మనలను మనము దేవునికి అప్పగించుకుందాం. అందరము కూడా ప్రార్థన చేద్దామండి.